రమ్య గారు ఈరోజు వాళ్ళ ప్రాబ్లమ్‌ని షేర్ చేసుకోవడానికి మనతో కాలర్ రెడీగా ఉన్నారు. హలో! హలో! చెప్పండి. మీ పేరండి? నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నూజివీడు నుంచి కాల్ చేస్తున్నానండి. నూజివీడు. చెప్పండి మీ సమస్య ఏంటి? అంటే అసలు ఇలాంటి సమస్య ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇంక అందుకని ఎప్పటినుంచో మేడం గారిని యూట్యూబ్‌లో గానీ, మీ టీవీలో గానీ ఫాలో అవుతూ ఉంటా. ఈ ఈ న్యాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు వింటూ ఉండేవాడిని. కానీ ఇవాళ నేనే ఇలా ఫోన్ చేయాల్సొస్తుంది అనుకోలేదు. వెంకటేశ్వరరావు గారు, మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. యాక్చువల్‌గా మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా మీరు ఓపెన్‌గా మాట్లాడండి. ఏం చేస్తే బెటరు, లీగల్‌గా ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయో నేను చెప్పగలుగుతాను. చెప్పండి సార్. లేదు మేడం, ఇది కొంచెం కాంప్లికేషన్ ఇది బాగా. పర్వాలేదు. మీరేం టెన్షన్ తీసుకోకండి. చెప్పండి మీ ప్రాబ్లమ్‌ని. మళ్ళా ఈ తర్వాత వాళ్ళు చూస్తే ఏమవుతుందా అనే టెన్షన్‌లో ఉన్నాను మేడం. ప్రెజెంట్ నేను చాలా భయంగా. సార్, ఇది ఓన్లీ ఫోన్‌కి సంబంధించిందే కాబట్టి మీరెవరో కూడా తెలియదు ఎవరికీ. సో ఇక్కడైనా ఓపెన్‌గా మాట్లాడడానికి మీకు అవకాశం ఉంటది. మాట్లాడండి సార్, ఏం పర్వాలేదు. అవతల వాళ్ళకి మీ ప్రాబ్లమ్ చాలా మందికి రిప్రజెంటేషన్ కింద ఉంటుంది సార్. ఎందుకంటే మీలాగా ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ తరపున వాయిస్ రేస్ చేసినట్టే ఉంటుంది. కాబట్టి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మాట్లాడండి, పర్లేదు. నేను ఫీల్ అవ్వడం అనేది కాదు మేడం. నా వల్ల ఇప్పుడు ఎంతో మంది ఫీల్ అవుతున్నారు మేడం. నలుగురు ఫీల్ అవుతున్నారు మేడం నేను చేసిన పనికి. కానీ అక్కడ అంత మంచి పనులు ఏం చేశారండి? మేడం ఏ రోజు కూడా నేను అంత మంచి పనులు ఏం చేశారు వెంకటేశ్వరరావు గారు? అదే మేడం, అంటే ఆ టైంకి చేయాల్సి వచ్చింది మేడం. అంతే తప్ప నేనైతే స్వతహాగా తప్పు నష్టానికి కాదు మేడం. చాలా మంచి మనిషిని నేను. చెప్పండి మీ మీరేం సమస్య ఏంటో చేస్తారు? చెప్తే మేడం చెప్తారు కదా! లేదు మేడం, మీరు నాకు న్యాయం చేయాల్సిందే మేడం. ఎలాగైనా నాకు కావాలి. సార్, రమ్య గారు అంటే న్యాయం చేయడానికి అవకాశం ఉన్న ప్రతి దాంట్లోనూ ముందుండి న్యాయమే చేస్తాం సార్. యాక్చువల్‌గా మీరు న్యాయం చేసుకునే వ్యక్తా, లేకపోతే మీరు విక్టిమా, అక్యూజ్డా అనేది నాకు క్లారిటీ రావాలి కదా! మీరు స్టోరీ చెప్తేనే నాకు అర్థమవుతది. చెప్పండి సార్, అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? ఏంటి? దేనికి సంబంధించి? తప్పకుండా మేడం. అయితే నేను ఒక ఆంటీతో రిలేషన్‌లో ఉన్నా. ఆంటీతో రిలేషన్‌లో ఉన్నారా? మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 28 మేడం. 28. మ్యారేజ్ అయిందా సార్ మీకు? అంటే ఆవిడకి ఆల్రెడీ ఆవిడెవరు అనుకుంటున్నారు? ఆవిడ కానిస్టేబుల్ వైఫ్ మేడం. మా ఊళ్ళో మా కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ ఆవిడ. మీరెవరు? ఏం పని చేస్తారు సార్? నేను ఇక్కడే ఉంటాను మేడం. నూజివీడులోనే ఉంటాను. వర్క్ ఏం చేస్తారు? వర్క్ ఏం లేదు మేడం. ఇంకా ఇంట్లోనే ఉంటా. ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. డిగ్రీ చదివి ఇంకా హైదరాబాద్ వెళ్దాం సార్, అనుకున్నా. మ్యారేజ్ అయిందా మీకు? ఇంకా ఇన్‌స్టాగ్రామ్ లో, వాట్సాప్ సార్, మీకు మ్యారేజ్ అయిందా? వెంకటేశ్వరరావు గారు, మీకు మ్యారేజ్ అయిందా? నాకు ఇంకా అయిందా అంటే అయింది మేడం. అయిందా అంటే అయింది ఏంటండి? భోంచేసారా అంటే చేశానండి అన్నట్టు చెప్తున్నారు. మ్యారేజ్ అయిందా లేదా? అంటే అది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది మేడం. అది నాకు నచ్చి చేసుకోలేదు నేను. ఇంట్లో వాళ్ళు చేశారా? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? ఇంట్లో వాళ్ళు కాదు. నేను 10th లో నన్ను లవ్ చేసిన అమ్మాయి నన్ను ఇంటర్లో మళ్ళీ లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంది. ఓకే. సరే, మీకైతే ఒక లవ్ చేసి మిమ్మల్ని ఇష్టపడి వచ్చిన ఒక అమ్మాయి ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారా? ఒక బాబు మేడం. ఒక బాబు ఉన్నాడు. పెళ్ళయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. మీ వయసు 28 సంవత్సరాలే. అయినా కూడా ఒక ఆంటీ పరిచయం అయింది. ఎలా పరిచయం అయింది? మీరు ఏ వర్క్ చేయట్లా, ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆంటీ ఎదురుగా దొరికిందా? ఎలా? ఆవిడతో మీకు ఎట్లా పరిచయం? ఒకరోజు సూపర్ మార్కెట్ వెళ్ళాను మేడం ఈవినింగ్. అక్కడ సంతోష్ సోప్ ఒకటే ఉంది మేడం. నేను తీసుకున్నాను. ఆవిడ కూడా అక్కడికి వచ్చింది. ఏం కావాలంటే సంతోష్ సోప్ కావాలని చెప్పింది మేడం. నేను ఇచ్చేసాను. నేను లైఫ్ బాయ్ తీసుకున్నా. అప్పుడు అక్కడ కలిసింది మేడం మా ఇద్దరికి. ఒపీనియన్స్ యాడ్కి సంబంధించి మీరు ఒపీనియన్స్ కలుపుకున్నారు. మీరు లైఫ్ బాయ్, ఆవిడేమో సంతూర్ సోప్ ఆంటీ. నేను ఇంకా ఆవిడకి ఇచ్చేసాను మేడం సంతూర్ సోప్. నాకు చాలా ఇష్టం. త్యాగం, బాగా త్యాగం చేశారు. ఓకే ఓకే, సంతూర్ సోప్ ఇచ్చారు. ఆవిడెవరో వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత కంటిన్యూషన్ ఎలా వచ్చింది? ఇంకా అక్కడి నుంచి మా కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. బయటకు వచ్చాక అది ఇది మాట్లాడింది. నాకు అప్పటికి తెలియదు ఆవిడ కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ అని. ఆవిడ కూడా చాలా మంచిగా మాట్లాడింది మేడం. కానీ ఆవిడ ఏజ్ ఎంత ఉంటుందండి? ఆవిడ ఏజ్ ఎంత ఉంటుంది? ఆవిడ ఏజ్ 35, 36 అలా ఉంటుంది మేడం.
సరే చెప్పండి సార్. ఎంతకాలం నుంచి పరిచయం ఆవిడకి మీకు? దాదాపు 3 years అవుతుంది మేడం. 3 years నుంచి మీరు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే ఎవరికీ తెలియదా? అంటే ఒకసారి మా డాడీ చూసారు మేడం. ఆ! మీ డాడీ మా కాబట్టి డాడీ మీకు సపోర్ట్‌గానే ఏదో తిట్టి పక్కన పెట్టుంటారు. విషయం బయటికి రానివ్వకుండా. ఆ కానిస్టేబుల్‌కి తెలీదా? ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్‌కి? వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే మా డాడీకి చెప్పి నన్ను ఒక 1 year అట్లా కలవనివ్వలేదు ఆంటీతో. ఆ! ఓకే. కనీసం వాళ్ళేదో కాపురం నిలబెట్టుకోవడానికి మిమ్మల్ని ఏదో కట్ చేశారు. బానే ఉంది. 1 year నుంచి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి మీకు? ఇప్పటికి ఒక భార్య అయింది, నాకు ఒక ఆంటీ అయింది. ముగ్గురు, నలుగురు సఫర్ అయ్యారండి నా వల్ల అంటున్నారు. ఇంకా ఇద్దరెవరు? 1 year గ్యాప్ వచ్చింది. ఏం ఆవిడ చేస్తున్నారు? ఇప్పుడైనా పని చేస్తున్నారా లేదా? కానిస్టేబుల్ వాళ్ళ ఆవిడ నాకంటే రిలేషన్ లో ముందు మా ఊరు ఎస్ఐతో ఉండదు మేడం రిలేషన్ లో. సరిపోయే. సరే ఆవిడ ఆల్రెడీ ఆవిడ ఎస్ఐతో ఉండి మీతో పరిచయం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఆవిడకి? మీరు నిజమే మాట్లాడుతున్నారా? నిజంగా మాట్లాడుతున్నాను మేడం. యాక్చువల్ గా అయితే ఏమైందంటే ఫస్ట్ నాకన్నా ముందు ఆయన రిలేషన్ లో ఉంది. ఆ! మేమిద్దరం రిలేషన్ లో కూర్చున్న 3 years లో నాకు 1 year తర్వాత చెప్పింది అనమాట. ఏది ఆ ఫోన్ కాంటాక్ట్స్ అవి చూస్తే అప్పుడు నేను వస్తాను సరే దాన్ని పంపించేసింది ఇంట్లో నుంచి. ఎస్ఐ వస్తున్నారని. ఎస్ఐ వస్తున్నారండి. ఆ! ఎస్ఐ వస్తున్నారంటే నేను నార్మల్ గా అనుకున్నాను. అంటే వాళ్ళ ఆయన కానిస్టేబుల్ కదా, సో ఏదైనా ఇంకా కొలీగ్స్ కదా నార్మల్ గా వస్తుంటారులే అన్నట్టుగా అనుకున్నా. కానీ నేను ఇంకా గోడ దూరి వెళ్ళిపోయా ఫ్రెండ్స్ నుంచి. ఆ! తర్వాత తెలుసుకున్నా ఇది మా ఫ్రెండ్స్ ద్వారా. ఇట్లా మా ఫ్రెండ్స్ చెప్పుకుంటా కదా మేడం, కొన్ని అదేలెండి. ఉంటాయి ఆ! కదా. అప్పుడు ఇట్లా ఆంటీతో రిలేషన్ లో ఉన్నారా నేను అంటే, అరే అంకుల్ రోజు వస్తాడరా నైట్, అది ఆయనకు కూడా తెలుసు. ఆయన మీరిద్దరు కలిసి తిరుగుతున్నారని తెలుసు కదా, మరి నిన్నెట్లా ఒప్పుకున్నట్రా కానిస్టేబుల్, ఆడేదో బిజినెస్ చేస్తున్నాడు నాకు అర్థమవుతుందని చెప్పి మా ఫ్రెండ్స్ అది ఇది అన్నారు. కానీ ఓహో! నేను పట్టించుకోవాలా, ఆవిడ నమ్మలేదు నేను. అంటే మీతో నమ్మకం అడగలేదు రిలేషను, అసలు. ఎస్ఐతో రిలేషను కానిస్టేబుల్‌కి తెలుసు అంటున్నారా మీరు? అంటే కానిస్టేబుల్ తెలుసే కదా మేడం, మా డాడీతో చెప్పి నన్ను ఆపిచ్చేసింది అప్పుడు. నిన్ను ఆపిచ్చేసారు. నీ వల్ల ఇన్‌కమ్ ఏముంది వాళ్ళకి? వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉండాలిగా. నువ్వు ఎంజాయ్ చేసావు తప్ప ఆవిడ నీ దగ్గర నుంచి ఆవిడకేమి రిలీఫ్ ఏమి రాలేదు కదా! నీతో ఎంజాయ్ చేయాల్సిన అవసరం, బిజినెస్ చేయాల్సిన అవసరం అతనికేముంది? మీరు తప్పు చేసి వాళ్ళనంటే ఎట్లా అయ్యా మధ్యలో? సరే ఆవిడకి ఎస్ఐతో ఉంది. ఆవిడకి ఆల్రెడీ ఎవరు నచ్చితే వాళ్ళతో ఉంటది. నువ్వు కూడా ఎవరు నచ్చితే ఆళ్ళతో ఎళ్తావు. సరే ఆళ్ళ వరకు అక్కడ ప్రాబ్లమ్ పెడదాం. మీ ప్రాబ్లమ్ ఏంటి ఇందులో? నాకు ఆవిడ కావాలి మేడం. ప్లీజ్ మేడం ఇది అన్నం పెడతాను మేడం. మరి మీ పెళ్ళాం పిల్లలని ఏం చేస్తారండి? వాళ్ళని కూడా ఉంచుకుంటాను మేడం. ప్లీజ్ మేడం నా వల్ల కావట్లేదు. ప్లీజ్ ఎంత ప్లీజ్ మేడం. కాదు సార్, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో తెలుసా? ఆవిడ ఆల్రెడీ ఎన్ని రకాల సంబంధాలు పెట్టుకోవాలో అన్నీ పెట్టుకున్న వ్యక్తి, ఆవిడే నాకు కావాలండి అని మీరు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ ఆవిడ, పిల్లలు ఎక్కడ పోయినా మీకు పర్వాలా? మీరు ఏ పని చెయ్యరు. అసలు మిమ్మల్ని ఎందుకు ఎంటర్‌టైన్ ఆవిడ చేయాలి? దీన్ని న్యాయ సలహా అంటారా ఎక్కడైనా? ఒక అక్రమ మేడం సంబంధానికి మేడం నాకున్న ఆప్షన్స్ మా ఏంటండి ఆవిడ అని అడుగుతున్నారు. మా ఆవిడ వేరే వాడితో లేచిపోయింది మేడం. నేను ఎవరు చెప్పుకోను. ఇప్పుడు దాకా చెప్పలేదు. పిల్లల్ని వదిలేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి ఆ పిల్ల వేరే వాళ్ళతో లేచిపోయింది. ఇంకా నేను ఏం చేయాలి మేడం? నా లైఫ్ నేను చూసుకోవద్దా? మీరే చెప్పండి. మరి ఇందాక నుంచి ఆ విషయం చెప్పాలి కదా! నీ లైఫ్ ఎట్లా చూసుకుంటావు అనేది సెకండరీ విషయం. బాబుని వదిలేసి ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది. ఏది? నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఉండి వెళ్ళిపోయింది అంటున్నావు. అంటే ఇక్కడ నువ్వు చెప్పిన స్టోరీలోనే మాకు అర్థమవుతుంది మీరు ఏ జాబు చేయరు. గాలికి తిరుగుతా ఉంటారు. ఆంటీలు ఎక్కడ దొరుకుతారా అని చూసుకొని. ఇలాంటి వ్యక్తితో ఉండడం ఎందుకని ఆవిడ కూడా ఎవరినో పట్టుకొని వెళ్ళిపోయింది. మీకు తగ్గ పనిష్మెంట్ ఆవిడ ఇచ్చేసినట్టే లెక్క. అప్పుడైనా మీరు రియలైజ్ అయ్యి పిల్లల కోసం ఏం చేయాలని ఆలోచించాలి కదా! అది వదిలేసి ఆలోచించి మీరు వేరే పెళ్లి ఆంటీని పట్టుకున్నారండి, వేరే ఆంటీ పెళ్లి లేకపోతే చేసుకున్నాను ఉండనని గ్యాప్‌లో. అంటే ఆంటీకో భర్త ఉన్నాడు కదా! కాదు మేడం. ఫస్ట్ నా భార్య గురించి ఆలోచించే నేను మళ్ళీ ఇంకా ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పి పిల్లల గురించి ఆలోచించి మళ్ళీ పెళ్లి చేసుకున్నా. ఏం ట్విస్టులు చెప్తున్నావు బాబు నువ్వు? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు నువ్వు? మేడం ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ డివోర్స్ ఇప్పుడే తీసుకున్నాను మేడం. మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నా. పిల్లలు నేను అదే ఆలోచించింది అయితే ఫస్ట్ మీరు అసలు మీ స్టోరీ కుటుంబం అంతా గురించి కాదు చెప్పండి. మేడం. దాన్ని బట్టి మీలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయనేది మాకు అర్థమవుతుంది. ఫస్ట్ మీ మీ స్టార్టింగ్ నుంచి జరిగిన స్టోరీలో ఇప్పటికే చాలా ట్విస్టులు చెప్పేశారు. ఇన్ని రకాలమైన ప్రాబ్లమ్స్ మీకే ఉన్నాయి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది కూడా మీరే. మనుషులకి, సొసైటీకి. సరే ఫస్ట్ భార్య ఎవరితోనో లేచిపోయింది. పిల్లల కోసమని ఇంకో పెళ్లి చేసుకున్నావు. ఆవిడైనా ఉందా లేదా? ఆవిడ చనిపోయింది మేడం ఎయిడ్స్ వచ్చి.
ఎయిడ్స్ వచ్చి చనిపోయిందా? ఎంతకాలం కాపురం మీ ఇద్దరికి? మా ఇద్దరిది 3 months. కానీ నేను కాలేదు మేడం, నన్ను ఎప్పుడు ఆవిడ దగ్గర రానివ్వలేదు. ఓహో, ఆవిడకి సో ఆల్రెడీ ముందు నుంచే తెలుసా హెల్త్ బాగోదు అని? లేదు, చాలా యాక్టివ్ గానే ఉంది, కానీ కొంచెం అదే మీకు తెలియదు కానీ ఆవిడకైతే తెలిసి ఉంటుంది, అందుకే మీతో దగ్గరికి రాలేదు అంటున్నారు మీరు. తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎలా చనిపోయింది ఏంటని ఆరాధిస్తే అప్పుడు కేసు అయితే నేను చంపానని అనుకున్నారు. దాని తర్వాత తెలిసింది తను ఎయిడ్స్ తో చనిపోయిందని. సో ఇంకా నాకు పెళ్లి మీద విరక్తి పుట్టేసింది మేడం. ఓకే. ఆ పిల్లల్ని మా అమ్మోళ్ళ దగ్గర నుంచి అయినా మా నాన్న దగ్గర నుంచి అయినా ఆ పిల్లల్ని ఎలాగైనా చూసుకుంటాను, కానీ ఈ సమాజం మళ్ళీ 3వ పెళ్లి చేసుకుంటే ఇంకా వీడికి పెళ్లిళ్ళు ఎంతమంది అనుకుంటారని చెప్పి ఈవిడతో రిలేషన్ పెట్టుకున్నావు, ఈవిడతో పెళ్లిళ్ళు అంటారని నేను చేసుకోలేదు ఇంకా. అదే అందుకని ఈవిడతో రిలేషన్ పెట్టుకున్నారా మీరు? మరి ఇంకేం చేయాలి మేడం ఇంకా. సరే, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏంటి? ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ మీకు ఒక భార్య లేచిపోయింది, ఇంకో భార్య చచ్చిపోయింది, పిల్లలు ఉన్నారు. అలాంటి వ్యక్తితో ఆవిడ రిలేషన్ పెట్టుకుంది, ఆవిడకి ఇంకో ఎస్ఐతో కూడా సంబంధం ఉంది. అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఆవిడకి మీరు ఒక ఆఫ్టర్ ఆల్ కదా. ఆవిడని నేను దగ్గర నుంచి చూసాను మేడం, నన్ను కూడా ఆవిడ దగ్గర నుంచి చూసింది. అంటే మనసులు కలిసాయి అమ్మాయి. మనసులు కలిస్తే ఎస్ఐని వదిలేయాలి, భర్తను వదిలేయాలిగా. నువ్వు ఇప్పుడు చెప్తున్న ఆప్షన్ అదే. ఆవిడ నాకు కావాలండి, నేను ఆవిడకి కావాలండి. ఇప్పుడు ఎస్ఐని కట్ చేయడం ఎట్లాగా, భర్తను కట్ చేయడం ఎట్లాగా అంటున్నారు. అదేనా మీరు అడిగేది? అదే మేడం, నాకు ఈ ఒక్క దాంట్లో న్యాయం చేయండి మేడం. సరే, ఆ విషయం ఆవిడని అడిగి, ఇందులో నేను న్యాయం చేసేది ఏందయ్యా? ఏమన్నా పద్ధతి ఉందా నువ్వు అడిగేదానికి? మీ ఇద్దరికి బెల్ట్ తీయాలి ఒక రకంగా మాట్లాడాలంటే. మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని మా షోలో మమ్మల్ని న్యాయం చేయమంటావేంటి? లీగల్ ప్రొసీడింగ్స్లో నీకు ఏం ఆప్షన్స్ ఉంటాయో చెప్పగలుగుతాం, కానీ ఆంటీని పిలుచుకొచ్చి నీతో కలిపి నుంచో పెడతామా? అమ్మ మీ ఆయన్ని వదిలేసే, ఎస్ఐని వదిలేసే, ఈయనంట పాపం ఇద్దరు భార్యలు ఇదైపోయారు, నువ్వు ఇంత ఉండని. ఈవిడేమవుతుందో నిన్ను పెళ్లి చేసుకున్నాక మళ్ళీ? కరెక్ట్ మేడం, కానీ నేను అనేది నేను ఇంకా ఆవిడతో తప్ప ఇంకెవరితో కాదు సార్, ఈ షో అంటే కాస్త వాల్యుబుల్ సలహాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. మీ అక్రమ సంబంధాలన్నీ ఎలా కంటిన్యూ చేయాలని చెప్పడానికి కాదుగా. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఓహో, అక్రమ సంబంధాలు ఎవరన్నా పెట్టేసుకోవచ్చు, ఏ భర్త కేసు వేయలేడు, ఏ భార్య కేసు వేయలేదు అని. సరే, మీ వైపు నుంచి అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అక్కడ భార్యలు లేరు బాధపడడానికి. ఆవిడకో భర్త ఉన్నాడు కదా, అసలు ఆయనకి తెలిస్తే ఆయన గుండె పగిలి చేస్తాడు. మీరేమంటున్నారు? నా గురించి తెలుసండి, తెలుసు, మా నాన్నగారికి చెప్పారు, మా నాన్నగారు ఇక నన్ను ఒక 1 year దూరం ఉంచాడండి, అయినా మేము సీక్రెట్గా మాట్లాడుకున్నాం ఫోన్లు అవి, అయినా నాకు ఇప్పుడు ఆవిడ కావాలండి అంటున్నారు. ఆయన దృష్టిలో నువ్వు ఒక్కడవే తెలుసు, భార్యను వదులుకోలేక నిన్ను కట్ చేయడానికి ట్రై చేశాడు. ఎస్ఐ ఉన్నాడని ఆయనకి తెలీదు, ఎదురు ఆయన మీద ఎలిగేషన్. నువ్వు కానిస్టేబుల్ ఏం చేస్తాడు? భార్యలు ఈ మధ్య వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికితే వాళ్ళు మాత్రం జెంట్స్ ఏం చేయగలరు? కోర్టులకి వెళ్ళి ఏం చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. మీకు అక్రమ సంబంధం ఉండి కూడా అసలు మీరు ఇద్దరు పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని మీ ఇద్దరిని జైల్లో వేయాలి. ఒకప్పుడు ఉన్న ఆప్షన్ అయితే మీ ఇద్దరిని తీసుకెళ్లి ఆ ఎస్ఐని కూడా తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు. ఆ హస్బెండ్కి తెలుసు కాబట్టి విషయం, ఎస్ఐని ఏమీ అనలేకపోయాడు. నువ్వేం చేస్తావు? నువ్వు ఆల్రెడీ బయట వ్యక్తి కాబట్టి మీ నాన్నకి చెప్పి కనీసం కంట్రోల్ చేశాడు. ఈయన కనుక రివర్స్ అయితే ఆటోమేటిక్గా ఈవిడ ముందు కేసులు ఫైల్ చేస్తుంది కదా భర్త మీద, 498 మెయింటెనెన్స్ డివిసి అని. మీ అక్రమ సంబంధాలకు మళ్ళీ ఒక లైసెన్స్ కావాలి. ఏమో కొన్ని రోజుల్లో ఆ ప్రాసెస్ కూడా నడుస్తాయేమో, మాకు అది అర్థం కావట్లే. ఈ మధ్య కొత్తగా నీలాంటి ఒకడు పంజాబ్ హైకోర్టుకు వెళ్ళి నాకు ప్రొటెక్షన్ కూడా కావాలండి అని భార్య దగ్గర నుంచి ప్రొటెక్షన్ అడిగాడట. మేమిద్దరం అక్రమ సంబంధం పెట్టుకున్నామండి, నా లవర్కి నా భార్య వచ్చి కొడుతుంది, రెగ్యులర్గా గొడవ చేస్తుంది వాళ్ళ ఇంటి ముందు, అక్కడ రాకుండా ఉండడానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని పిటిషన్ వేస్తే జడ్జెసే నోరెళ్ళ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీలాంటి వాళ్ళ వల్ల. ఎవరైనా భార్య ప్రొటెక్షన్ అడుగుతారు, లేకపోతే వాళ్ళిద్దరూ కొట్టుకున్నందుకు అడుగుతారు. లవర్ కోసం ప్రొటెక్షన్ అడిగాడు. మళ్ళీ ఇందులో నువ్వు భర్తను వదిలేసి నా దగ్గరికి రమ్మని అంటాం. మీరిద్దరే మాట్లాడుకుని ఆ దుకాణం మీద పెట్టుకోవచ్చు కదా, మధ్యలో ఈ కాళ్ళు ఎందుకు? అమ్మాయితో మాట్లాడావా? చాలా మంచోడు బాబు, నీ మంచితనం చూడలేక మాకు వినడానికే ఇబ్బందిగా ఉంది. ఇంత మంచితనం సొసైటీలో చాలా కష్టం. అంత మంచిగా ఉండకండి, కాస్త మారి పిల్లల్ని చూసుకోవడం ఎట్లాగా అనే ఈ పనులు కూడా స్టార్ట్ చేయండి. అంత మంచితనాలు సొసైటీ తట్టుకోలేదు. అసలు ఆవిడతో మాట్లాడారా ఆంటీ తోటి? నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను ఆంటీ, నువ్వు లేకపోతే నేను ఉండలేను, మీ ఆయన వదిలేసి రా అని మాట్లాడావా? మాట్లాడలేదు మేడం. ఎలా మాట్లాడలేదు మేడం? నేను తప్పు చేయను కదా. అమ్మో, మంచోడు. ఇన్ని తప్పులు చేసి తప్పులు చేయాలని అంటాను ఏంది మళ్ళీ? మంచోళ్ళకి లీడర్ లాగా ఉన్నాడు, అక్రమ సంబంధాలు అసోసియేషన్ పెట్టేలాగా ఉన్నావు.